అన్న ఎక్కడొచ్చి చంపేస్తాడా, అన్న వచ్చి ఎక్కడ నన్ను పట్టుకుని చంపేస్తాను అడవిలో పరిగెడతానంటే కరెక్ట్గా హారాను దగ్గరికి వచ్చేటప్పటికి పొద్దు గురింకిపోయింది. హారా దగ్గరికి వచ్చి ఏమైంది? పొద్దు గురించి భయం గుప్పిట్లో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, ఒక రకంగా ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ యొక్క యాకోబు ఆ రాత్రి అక్కడ పడుకున్నాడండి. పడుకున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న ఒక దర్శనాన్ని, ఒక రాతిని తలగాడుగా చేసుకుని అక్కడ ఆ వ్యక్తి పడుకున్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. ఆలోచన చేద్దాం. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మనం నమ్మాలి. ఏంటంటే అంత మోసగాడిని కూడా దేవుడు ప్రేమించి తన దర్శనాన్ని ఇస్తాడా? అంత మోసం చేసిన వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? అంత భయంకరమైనటువంటి రీతిలో అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, పరిగెత్తి పాపం చేసి పరిగెడుతున్నటువంటి ఈ మానవునితో కూడా దేవుడు మాట్లాడతాడా? దర్శనం ఇస్తాడు. దేవుడు ఎంత ప్రేమమయుడో తెలుసా? నువ్వు ఆయన కాదని, ఆయన దూషించినా, ఆయన ఉమ్ము వేసినా, ఆయన్ని కొరడాలతో కొట్టినా, ఒక రకంగా చెప్పాలంటే ఆయన నాకు వద్దు, ఐ డోంట్ నీడ్ యూ అని చెప్పినా సరే, ఐ డోంట్ లవ్ యూ అని చెప్పినా సరే, ప్రభు యొక్క ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? జాలిగల చేతులు చాపి నిన్ను ప్రేమించాలని ఆశపడతాడు. ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఒకవేళ ఆయన చేదరించుకున్నా, ఆయన్ని హేళన చేసినా, పిడిగుద్దులతో ఆయన గుద్దినా, సిలువ వేసినా సరే తిరిగి నిన్ను ప్రేమించేటువంటి ప్రేమ ఆ దైవిక ప్రేమ. మనుషులైతే ఒక వ్యక్తి కీడు చేస్తే మళ్ళీ ప్రతి కీడు చేయాలనుకుంటాడు. ఒక వ్యక్తి ఒక మాట అంటే ఇంకొక మాట ఆ వ్యక్తికి సెటైర్గా ఏ విధంగా వేయాలో ఆలోచన చేస్తాడు. ఒక దెబ్బ కొడితే 2-3 దెబ్బలు కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. కానీ మన ప్రభు ఎలాంటి వాడు తెలుసా? ఆయన ప్రేమామయుడు. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదివితే 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. దేవుడు అవకాశాలను ఇస్తాడు. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. దేవుడు ప్రాణం తీయక తోలివేయబడినటువంటి వారికి సాధనములను ఏం చేస్తున్నాడు? ఏమండి? కల్పించుచున్నాడు. అంటే తన అర్థం ఏంటంటే ఆయన దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కొన్ని అవకాశాలు, సాధనాలు అంటే అర్థం ఏంటంటే కొన్ని అవకాశాలు ప్రభువు ఇస్తాడు. అర్థమవుతుందండి? దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తాడు. ఆయన వైపు మరల్చబడ్డానికి, ఆయన వైపు తిరగడానికి నీ కొన్ని అవకాశాలు ఇస్తాడు. దేవుణ్ణి నువ్వు హింసిస్తున్నా, బాధిస్తున్నా, తిరుగుబాటు చేస్తున్నా వెంటనే ఆయన ఉగ్రత నీ మీద కురిపించడు. ఆయన తన దయ ద్వారా నీకు కొన్ని అవకాశాలు ఇస్తాడు. నిజమే, కొన్ని సందర్భాల్లో ఏమండి దేవుడే కనుకుంటే ఇంత ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ఎందుకు ఆయన శిక్షించడండి? దేవుడే ఉంటే కనుక ఎందుకు శిక్షించడు? ఎందుకు తెలుసా? ఆయన కృపామయుడు కాబట్టి అనేకమైన అవకాశాలు ఇస్తాడు. నువ్వు దాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నావు అనుకోండి, నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. నేను ఏం చేస్తున్నా సరే దేవుడు నన్ను ఏం చేయలేకపోతున్నాడండి, నేను ఎంత భయంకరంగా జీవిస్తున్నా సరే దేవుడు నాకేం ఉగ్రత కురిపించట్లేదండి. ఎందుకు తెలుసా? మనం కృపాయుగంలో ఉన్నాం. We are in the dispensation of grace. We are in the dispensation of grace. మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి ఆయన కృప హెచ్చుగా ఉంది. మనం ఎంత దేవునికి విరోధంగా పాపం చేస్తున్నా, దేవునిపై తిరుగుబాటు చేస్తున్నా, ఆయన నియమాన్ని దూషణ పాలు చేస్తున్నా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న దేవుడు ఎందుకు ఆయన కృపా వాత్సల్యతను మన మీద ఇంకా హెచ్చుగా కురిపిస్తున్నాడు తెలుసా? ఆయన ప్రేమను బట్టే అనేక సాధనములను ఆయన కల్పిస్తున్నాడు. ఆయన సాధనాలను కల్పిస్తున్నాడు. ఇక్కడ యాకోబు పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన సాధనాన్ని కల్పించాడు. మారటానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అందును బట్టే అతడు దిద్దుబాటు చెందాలని, అతడు దిద్దుకోవాలని, తన తప్పిదాన్ని తెలుసుకోవాలని దేవుడు ఇక్కడ రెవల్యూషన్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు, ఒక ప్రత్యక్షత ఇస్తున్నాడు. ఏంటో ఆ ప్రత్యక్షత మనందరికీ తెలుసు. ఆ రాత్రి దేవుడు తన ప్రత్యక్షతను యాకోబుకి ఇస్తున్నాడు. ఏంటి ఆ కళ? అందరికీ తెలుసు కదండి. ఆ కళ అందరికీ తెలుసు. ఒక నిచ్చెన భూమి నుంచి ఆకాశానికి వేయబడింది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఒక నిచ్చెన ఎక్కడి నుంచి ఎక్కడికి వేయబడింది? ఏమంటే భూమి నుంచి ఆకాశానికి వేయబడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనబడుతున్నారు. అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో ఒక దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. మూడోది ఏంటంటే అలా ఆ యొక్క నిచ్చెన అలా కనబడుతున్నప్పుడు ఆకాశం తెరవబడింది. ఇక్కడ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ కళలో. ఒకటి ఏంటంటే ఆ ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడింది, ఒక ల్యాడర్ వేయబడింది.
ఆ ల్యాడర్ మీద దేవదూతలు ఏం చేస్తున్నారు? ఎక్కుతూ దిగుతున్నారు. రెండో అంశము. మూడోది, ఆకాశం ఏం చేయబడింది? తెరవబడింది. ఆకాశం తెరవబడింది. నాలుగోది ఏంటంటే, ఆకాశం తెరవబడిన తర్వాత వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని మందిరంలో కూడా జరిగేది ఇదే. దేవుని మందిరం అంటే వెంటనే అక్కడ యాకోబు చేసింది ఏంటో తెలుసా? లేచిన తర్వాత దర్శనాన్ని చూసిన తర్వాత, ఇది దేవుని మందిరమే కాక మరేమీ కాదు, ఇది పరలోకపు గవిని అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు లేచిన తర్వాత అక్కడ ఆ యొక్క ప్రాంతానికి ఏ పేరు పెట్టాడు? బేతేల్. ఆ ప్రాంతం ఏంటది? బేతేల్. చెప్పండి. ఏల్ అంటే దేవుడిని అర్థం. ఏల్ అనే మాటకు హెబ్రీ భాషలో దేవుడను. బేత్ అంటే మందిరం. బేత్ అంటే ఏంటంటే మాటలో చెప్పాలంటే మందిరం లేకపోతే ఇల్లు. బేత్ అంటే ఏంటి? ఇల్లు. ఏల్ అంటే దేవుడు. అంటే బేతేల్ అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు అని అర్థం. అర్థమవుతుందా మీకు? బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు అని ఆ ప్రాంతానికి పేరు పెట్టాడు. అంత మాత్రమే కాదు, అక్కడ దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి ఆ యొక్క యాకోబు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్న యాకోబు అక్కడ దేవుని వాగ్దానాలు కూడా పొందుకున్నాడు. ఇక్కడ దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏంటి? అర్థం ఏంటి తెలుసా? నిజంగా ఆకాశానికి ఆ తర్వాత భూమికి ఒక నిచ్చెన వేయబడితే, ఆ నిచ్చెన మీద మనం దేవునికి ఏం చేస్తున్నాం? ఇక్కడ ప్రార్థనా ధూపాన్ని ప్రభువుకి వేస్తూ ఉన్నప్పుడు ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాయి, మన యాచనలు దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాయి నిచ్చెన మీదే. ఆ తర్వాత పైనుంచి కిందకు దిగటం అంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దానాలు, దేవుడిచ్చిన స్వస్థత, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చేటువంటి దీవెలన్నీ కూడా. సో ఇక్కడి నుంచి ఏమవుతున్నాయి? విజ్ఞాపనలు ఏమవుతున్నాయి? పైకి వెళ్తున్నాయి. మన ఆరాధన పైకి వెళ్తూ ఉంది, స్తుతులు పైకి వెళ్తూ ఉన్నాయి, దేవుని ఆశీర్వాదాలు కిందకి దిగి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యం? ఆ నిచ్చెన ఎవరు అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఏ నామం మనం ప్రార్థన చేస్తాం? ఏ నామం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు తెలుసా? ఈ ప్రపంచంలో ఏ నామంలో రక్షణ లేదు, కానీ యేసే నామంలో మాత్రమే రక్షణ ఉంది. యేసే నామంలో మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా పరలోక రాజ్యానికి మనం చేసే ప్రార్థన నిచ్చెన వలె, నిచ్చెనలోంచి ఆ దేవుని సన్నిధికి వెళ్తుంది. దేవుని ఆశీర్వాదాల కిందకి దిగి వస్తాయి. స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల్సిన నా ప్రియ దైవజనాగమ, యాకోబు జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి దేవుడు చంపడానికి ఇష్టపడలేదు యాకోబుని. దేవుడు యాకోబుని చంపడానికి ఎందుకు తెలుసా? మోసగాడు, పారిపోయి వస్తున్నాడు, మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇస్సాకుని మోసం చేయడం తప్పు కాదండి? తండ్రిని మోసం చేయడం తప్పు కాదా? తన అన్నను మోసం చేయడం తప్పు కాదా? కానీ దేవుడు ఇక్కడ వాటిని మరిచిపోయి దాన్ని దీవించడానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు, మార్చుకోవడానికి కోరుకుంటున్నాడు ప్రభువు. ఈరోజున దేవుడు మనందరి జీవితంలోంచి కూడా మన మార్పును కోరుకుంటున్నాడు. ఆయన మన దిద్దుబాటు మనకు అసహ్యం కాకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. అంతటా అందరూ ఏమవ్వాలి? మారు మనసు పొందాలా? అంతటా అందరూ మారు మనసు పొందాలా? మనం మార్పు చెందాలని దేవుడు కోరుకునేటువంటి వాడు. మన రూపాంతర అనుభవాన్ని పొందాలని దేవుడు కోరుకునేటువంటి వాడు. అందరూ బట్టే తన ప్రత్యక్షతలను ప్రభు ఇస్తున్నాడు, తన వాక్యాన్ని కనిపిస్తూ ఉన్నాడు, తన ప్రత్యక్షతను లిఖిస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి యాకోబు అంతగా స్పందించలేదండి. యాకోబు నిజంగా పశ్చాత్తాపడలేదు. ఆ ప్రాంతంలో పశ్చాత్తాపడలేదు. దేవుని ఆశీర్వాదాలను అయితే పొందుకుని వెళ్ళిపోయాడు. ఇంకా మనం చూస్తే కనుక ఆ ప్రాంతంలో దేవుని మందిరం అన్నాడు, కానీ దేవుని మందిర అనుభవం యాకోబుకి లేదు. దేవుని మందిరం అని నోడుతా అన్నాడు, కానీ ఆ దేవుని మందిర అనుభవం అతనికి లేదు. నిచ్చెన, భూమి నుండి ఆకాశానికి వేయబడి నిచ్చెన. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి నతనీయేలుతో, మన నూతన నిబంధనలో మనం చూస్తూ ఉంటే నతనీయేలుతో ఒక మాట అంటాడు. ఫిలిప్పు నిన్ను పిలవక ముందే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగునన్నాడు ప్రభు. ఎవరితో? నతనీయేలుతో. ఏమన్నా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగునంటే అర్థం ఏంటి? అంజూరపు చెట్టుకు అసలు షాక్ అయిపోయాడు ఆ వ్యక్తి. అసలు యేసు ప్రభువుని అప్పుడే తెలుసుకున్నాడు ఆ వ్యక్తి, అప్పుడే చూశాడు. కానీ నతనీయేలుని పేరు పెట్టి పిలుస్తూ నువ్వు అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను ఎరుగును అన్నాడు. అంజూరపు చెట్టు కింద ఉండటం అంటే అర్థం ఏంటి? నేను సుమారుగా ఇజ్రాయెల్ దేశానికి ఒక 5 సార్లు వెళ్ళొచ్చానండి. అక్కడ చాలా కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా అంజూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి. ఏముంటాయి? అంజూరపు కాయలు, అంజూరపు చెట్లు. వాస్తవానికి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం ఉంది. అదేంటంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి, అంటే డెలివరీకి సిద్ధమవుతున్నటువంటి ఆ గర్భిణీ స్త్రీలని అంజూరపు చెట్టు కింద కూర్చోబెడతారు. అంజూరపు చెట్టు కింద కూర్చోబెడతారు. ఎందుకో తెలుసా? అంజూరపు చెట్టు నుంచి వచ్చే గాలి చాలా శ్రేష్టమైంది, అంజూరపు చెట్టు నుంచి వచ్చే ఆ నీడ చాలా శ్రేష్టమైంది.
లోపల శిశువు కూడా మంచిది, తల్లికి కూడా మంచిది, ఆరోగ్యం ఉంటుందని చెప్పండి. మన వాళ్ళు కొంతమంది వేప చెట్టు కింద కూర్చోబెడతారు కదా. వేప చెట్టు కింద కూర్చుంటే ఏముంటుందని, మంచి గాలి వస్తుందని కొన్ని చెట్ల కింద కూర్చోబెట్టుంటారు. ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్టు కింద కూర్చోబెడతారు. ఎందుకంటే ఆ గర్భిణీ స్త్రీకి ఎంతోగానో మేలు చేస్తుందని. ఆ గాలి కానివ్వండి, ఆ నీడ అంజూరపు చెట్టు ఎంతో మేలు చేస్తారు. ఇప్పుడు ప్రభు వారు చెప్తున్నారు, నీ తల్లి నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నీకు తెలుసు అంటే, నువ్వు గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగినటువంటి వాడిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సో ఆదామవ్వలు పాపం చేసి దేవుని యొక్క ఉగ్రత ఏమండి వారు పొందుకున్నటువంటి టైంలో వారిద్దరూ పాపం చేసి అంజూరపు చెట్టు కింద ఏమయ్యారు? వాళ్ళిద్దరు కూడా ఏమంటే దాక్కున్నారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే, మనందరం ఆదాము నుంచి వచ్చాం కదండి. మనందరి సీడ్ ఎక్కడా? ఆదామే కదా. మనందరి యొక్క విత్తనం ఎవరు? ఆదాము నుంచే. ఈరోజున చాలామంది శాస్త్రవేత్తలు చెప్తారు, ఆర్కియాలజిస్టులు చెప్తారు, సైంటిస్టులు చెప్తారు, మన డిఎన్ఏని పరిశోధన చేస్తున్నటువంటి వారు చెప్తారు ఏంటంటే, మనందరం కూడా ఒక స్త్రీ పురుషుల నుంచి వచ్చామాట. నువ్వు ఏ దేశమైనా, ఏ ప్రాంతం వాసుడైనా, ఏ కలర్ అయినా, ఏ తెగ అయినా, ఏ భాష మాట్లాడేటువంటి వ్యక్తివైనా సరే, ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చారు. ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, జైన్ అయినా, లేకపోతే ఒక ఇస్లాం అయినా, ఎవరైనా సరే ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చాం మనం. వారే యాడమ్ అండ్ ఈవ్, ఆదామవ్వల నుంచి వచ్చాం. ఇప్పుడు వారు పాపం చేసి అంజూరపు చెట్టు కింద వారు ఉన్నప్పుడు అప్పుడే నిన్ను ఎరిగినటువంటి వాడిని ప్రభువు మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఆలోచించేయండి, ప్రభువుకి అందరం తెలుసు. జగత్తు పునాది వేయబడ క్రితమే, నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపించబడక క్రితమే, తల్లి గర్భంలో నువ్వు జైగోట్గా ఉన్నప్పుడే, జైగోట్ అంటే జువాలజీ చదువుతున్నటువంటి వారికి అర్థమవుతుంది. జైగోట్ అంటే ఆ చిన్న కణంగా ఉన్నప్పుడే ప్రభువుని ఎరిగినటువంటి వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందరి బట్టే కీర్తనకారుడు అంటాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నీవు నా అంతరింద్రియములను ఏం చేశావు? కలుగు చేసిన వాడు నీవే. నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడు నీవే, అన్న అవయవ నిర్మాణం చేసిన వాడు నీవే అని దావీదు దేవుణ్ణి పొగుడుతుంటాడు, గణపరుస్తుంటాడు. ఈరోజు నతనీయేలుతో అంటున్నాడు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. వాస్తవానికి నతనీయేలు గొప్ప కార్యాలు చూశాడు. వాస్తవానికి కానా పెండ్లి విందుకి తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? ప్రభువుని. కానా పెండ్లి విందుకి ప్రభువుని తీసుకెళ్ళింది ఎవరో తెలుసా? నతనీయేలే తీసుకెళ్ళాడు. వాస్తవానికి గలిలయ అనేటువంటి ప్రాంతంలో కానా అనేటువంటి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లికి ఆహ్వానించినటువంటి వాడు ఎవరో తెలుసా? నతనీయేలే. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు అని నతనీయేలుతో చెప్పాడు. ఆ యొక్క కానా పెండ్లి విందులో దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. నీటిని ద్రాక్షరసంగా ప్రభు మార్చాడు. అంత మాత్రమే కాదు, అక్కడ నతనీయేలు కూడా చూస్తూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నతనీయేలు కూడా చూస్తున్నాడు, నిజంగా మనుష్య కుమారుడు ఆకాశానికి ఎక్కిపోవుట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుష్య కుమారుడు ఆకాశానికి ఎక్కిపోవుట, దేవదూతలు మరలా ఆకాశం దిగి వచ్చుట ఎవరు చూశారు? నతనీయేలు చూశాడు. నువ్వు గొప్ప కార్యాలు చూస్తా అన్నాడు. ఈ రోజున ఆ నిచ్చెన ఎవరు? ఆకాశానికి భూమికి వేయబడిన నిచ్చెన ఎవరు తెలుసా? అందరూ చప్పలు కొట్టాలని ఈ విషయాన్ని చెప్పినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి, పరలోక రాజ్యానికి, భూమికి నిచ్చెన ఆయన. దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకి మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసు. చదువుదాం మొదటి తిమోతికి రాసిన పత్రిక, 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఆలోచించేయండి, ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అదే హెబ్రీ గ్రంథకర్త కూడా చెప్తాడు 7వ అధ్యాయం 24వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. యేసు ప్రభువు ప్రధాన యాజకుడిగా పరిచయం చేయబడ్డాడు. ఆయన ప్రధాన యాజకుడు అంటే పాత నిబంధన కాలంలో మోషే టైంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు మోషే ప్రధాన యాజకులు నియమించాడు. ఆ ప్రత్యక్ష దినాల్లో యాజకత్వం చేయడానికి యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. ఆ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దేవునికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ దేవునికి అర్పణలు అర్పిస్తుంటాడు. ప్రజలందరూ అర్పించిన రక్తాన్ని తీసుకువెళ్ళి దేవునికి మనుష్యుల నిమిత్తం ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్, సో ఆ యొక్క ప్రధాన యాజకుడు దేవునికి బలి అర్పిస్తూ ఉంటాడు, నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాడు. అలాంటి ఆ ప్రధాన యాజకుడు దేవునికి మానవులకి మధ్యవర్తి, ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్స్.
ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా ఆయన ప్రధాన యాజకుడు. హల్లెలూయా, హల్లెలూయా. షాలేం రాజు గురించి మనం చదువుతాం. అబ్రహాముకి యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చి అబ్రహాముని ఎంతగానో ఆదరించినటువంటి ఆ షాలేం రాజు మెల్కీసెదెక్ మనకు తెలుసు. ఆ మెల్కీసెదెక్ మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు. మెల్కీసెదెక్ క్రమం చొప్పున అబ్రహాం ఏమి ఇచ్చాడట? మెల్కీసెదెక్కి షాలేం రాజుకి దశమ భాగం ఇచ్చాడట. అంటే మీరు ఆలోచన చేయండి, ఎందుకు తెలుసా? ద్రాక్షారసాన్ని రొట్టెను ఆపద వేళల్లో యుద్ధం చేస్తున్న టైంలో మెల్కీసెదెక్ వచ్చి అబ్రహాముకి ఎప్పుడైతే ఆ రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చాడో నిజంగా అబ్రహాము దాన్ని గుర్తించి తన యొక్క ఆస్తిలో ఏమిచ్చాడు? దశమ భాగం ఇచ్చినట్లుగా మనం చూస్తుంటాం. మన ప్రభువు యేసు ప్రభు వారు కూడా మనం పాప అపరాధములు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు, శత్రుతో పోరాడేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి దారి ప్రక్కన పడివేమి పరిస్థితిలో ఉన్నప్పుడు, దొంగల చేత చిక్కబడి మనంతో భయంకరమైన స్థితిలో చావడానికి సిద్ధమైన టైంలో మంచి సమరయుడు యేసుక్రీస్తు ప్రభువుగా, మంచి సమరయుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన ఆహారాన్ని మనకిచ్చాడు. ఆ తర్వాత ద్రాక్షారసాన్ని, ఆయన శరీరాన్ని, ద్రాక్షారసాన్ని మనకిచ్చి మనం నిలబెట్టాడు. క్రీస్తు అనే బండ మీద నిలబెట్టాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసినటువంటి ఆ మెల్కీసెదెక్ షాలేం రాజు మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయనకి మనం చెల్లించాల్సింది అన్నిట్లో దశమ భాగం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆలోచించేద్దాం. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిత్వాన్ని వహించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు ఎవరు అంటే దేవునికి మానవునికి మధ్యవర్తిత్వాన్ని వహించడానికి వచ్చినటువంటి మనుష్య కుమారుడు. ఆయన దైవ కుమారుడు. ఆయన అర్థం చేసుకునే విషయంలో సరిగ్గా అర్థం చేసుకోకపోతే సాతానుడు నీ యొక్క మనోనేత్రాలను మూసేస్తాడు. యేసు ప్రభువారిలో ఆయనలో దైవత్వం ఉంది, ఆయనలో మానవత్వం ఉంది. ఆయన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. దేవుడు మానవుడు రెండు కలిపినటువంటి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రధాన యాజకుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట నేను మీతో చదివించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. మన ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామమునే. అంటే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ ఎవరి నామంలో? అంటే పాప క్షమాపణ, ఆ తర్వాత మన నిత్య జీవాన్ని పొందుకునేటువంటి ఆ భాగ్యము. నిజం, మనిషి పాపం నుంచి రక్షించబడాలంటే ఈ ప్రపంచంలో ఏ నామంలో కూడా రక్షణ లేదు, కానీ యేసు నామంలో మాత్రమే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అది పైనుంచి వచ్చిన నామము. యేసు అన్న మాటకు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారన్నారు. యేసు నామంలో మాత్రమే రక్షణ. ఈరోజున నీ జీవితంలో పాపం నుంచి రక్షణ పొందాలంటే యేసు నామాన్ని ఆశ్రయించాలి. దురాత్మ శక్తి నుంచి విడుదల పొందాలంటే యేసు నామాన్ని ఆశ్రయించాలి. అప్పు బాధల నుంచి నువ్వు విడుదల పొందాలంటే యేసు నామాన్ని ఆశ్రయించాలి. ఇంకా నా జీవితంలో ఒంటరితనం నుంచి విడుదల పొందాలంటే యేసు నామాన్ని ఆశ్రయించాలి. భయం గుప్పిట్లో ఉండి విడుదల కావాలని ఆశపడుతున్నటువంటి నీవు యేసు నామాన్ని ఆశ్రయించాలి. ఒకవేళ మృతులు సైతం లేపబడాలంటే యేసు నామం వల్ల సాధ్యమే. ఈ ప్రపంచంలో అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం. ఎన్ని తరములకైనా గణపరచదగిన నామము యేసు నామం. ఆ నామం మారదు, ఆ లక్షణాలు మారవు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. సీజన్కో దేవుడిని మనం పూజించట్లేదు, లేకపోతే ప్రాంతానికి ఒక దేవుడిని పూజించట్లేదు, స్టేట్కి ఒక దేవుడిని పూజించట్లేదు, ఒక గ్రామానికి ఒక దేవుడిని మనం పూజించట్లేదు. కానీ సర్వం వ్యాపించిన యేసుక్రీస్తు ప్రభువారు, యుగములకు రాజు అయినటువంటి వాడు, భూపతులకు అధిపతి అయినటువంటి దేవాదేవుడు, సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి యేసు ప్రభువారిని మనం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్యని మాత్రమే ఆరాధిస్తున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.